టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇండియా 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో 0-1తో సిరీస్లో వెనుకంజలో ఉంది. దాంతో బర్మింగమ్ హోంలో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బర్మింగమ్ హోంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి ఈసారి ఇండియా ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి. మరోవైపు తొలి టెస్ట్ విజయంతో ఇంగ్లాండ్ చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉంది. తొలి టెస్ట్ ఓడిపోవడంతో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. ప్రస్తుతం బుమ్రా ట్రైనింగ్ సెషన్లో పాల్గొంటున్నాడని, ప్రాక్టీస్ సెషన్ ముగిశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షదీప్, ఆకాశ్దీప్ వీళ్లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్లో ప్రదర్శన తర్వాత సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో ఫైనల్ టీంలో ఉంటారో లేదో చూడాలి. ఇక నితీష్ రెడ్డికి పేస్ ఆల్రౌండర్ ప్లేస్లో చోటు దక్కడం ఖాయమన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ప్లేయర్లందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్లో సెంచరీలతో చెలరేగారు. అయితే పిచ్ రిపోర్ట్ ప్రకారం టీమిండియాని ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్మింగమ్ హోమ్ స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. దాంతో ఇండియా తరపున 2 స్పిన్నర్లు ఆడే అవకాశం ఉంది. మరి ఈ ఫైనల్ టీంలో ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని టీంలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తుందో చూడాలి.